కన్యారాశి. కన్యారాశి వారందరికీ కూడా స్త్రీలకు పురుషులకు ఉగాది శుభ ఆశీస్సులు. శ్రీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. మరి మీకు ఆదాయము 8, వ్యయము 11గా ఉంది. అదేవిధంగా రాజపూజ్యం 3, అవమానము 3గానే ఉన్నది. మరి ఇక్కడ ఆదాయం 8 ఉన్నది, వ్యయం 11 ఉందంటే 8 రూపాయలు వస్తే 11 రూపాయల ఖర్చా అలాంటిది ఏది ఉండదు. మీ వ్యక్తిగత జాతకంలో నడిచే అంతర్దశను బట్టే ఉంటుంది, ఎందుకంటే ఇదంతా గోచార ఫలితాలు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారికి విపరీతమైనటువంటి హెల్త్ రిలేటెడ్ సమస్యలు, స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే ఆల్రెడీ ఉన్నవి. సో కాళ్ళ నొప్పులో, కాళ్ళకి ఏమైనా దెబ్బలు తాకడమో, మోకాళ్ళ ఆపరేషన్సో ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. స్త్రీమూర్తులకు యూట్రస్ రిలేటెడ్ సర్జరీస్ కానీ ఏమైనా వచ్చే ప్రమాదాలు అయితే ఉన్నవి. సో జాగ్రత్తగా ఉండండి. సీక్రెట్ విషయాలు ఏమైనా ఉంటే ఈ 2026 పరాభావనామ సంవత్సరంలో బట్టబయలయ్యే పరిస్థితి ఉన్నది. పా, పి, పు, పే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి విపరీతమైనటువంటి కష్టకాలంగానే ఉన్నది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి కూడా. అదేవిధంగా మరిక్కడ మీరు ఎవ్వరిని నమ్మొద్దు. నమ్మినటువంటి వారి నుండే మోసపూరితము. సొంత భార్యాభర్తలలో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. భార్య భర్తను మోసం కానీ, భర్త భార్యను మోసం కానీ చేసుకునేటువంటి దాఖలాలు ఉన్నవి. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య అప్పులు చేసే పరిస్థితి ఉన్నది. మరి ఇట్టి సందర్భాలలో బీ కేర్ఫుల్గా ఉండండి. మనకు అదేవిధంగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మన్య సూక్త పారాయణము అనేటువంటిది మీ జీవితాన్ని మార్చేస్తుంది. మన్య సూక్త పారాయణంతో ఆంజనేయ స్వామి వారికి మంచిగా అభిషేకం చేసుకోండి. తమలపాకులను సమర్పించండి. మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.